కృష్ణుని సందర్శించుటకు పలువురు అతిథులు వచ్చారు. వారిలో యుధిష్ఠిర మహారాజు నాయకత్వం వచ్చిన పాండవులు కూడా కలరు. గోపికలకు వారు కోరిన గొప్ప వరములను వారికి అనుగ్రహించి శ్రీకృష్ణుని వారిని పంపివేసిన తర్వాత తనను సందర్శింపవచ్చిన యుధిష్ఠిరుని అతని బంధువులను కలుసుకున్నాను. ముందుగా వారి యోగక్షేమములను ఆయన విచారించను. నిజమునకు శ్రీకృష్ణుని చరణారవిందములను అర్పించి వారికి ఎన్నటికీ అశుభములు కలగవు. అయినను మర్యాదను అనుసరించి శ్రీకృష్ణుడు వారిని కుశల ప్రశ్న వేసినందుకు యుధిష్ఠిరుడు మిక్కిలి సంతోషం చెందినవాడై అతనితో ఇట్లనను: ప్రియమైన కృష్ణ, కృష్ణ చైతన్యము కలిగి నిరంతరము నీ చరణారవిందములనే తలచుచుండు మహనీయులైన నీ భక్తులకు నిత్య సంతుష్టులై దివ్యానందామృతమును ఆస్వాదించుచుందురు. వారు ఆస్వాదించు అమృతపు బిందులు నీ దివ్యలీలను గూర్చి వారు చేయు ప్రసంగములో పైకి వెలువడుచుండను. భక్తుల పదారవిందముల నుండి వెలువడు ఆ అమృత బిందువులు ఎంత శక్తివంతమైనయనగా వానిని ఆస్వాదింపగలుగు ధన్యునకు అవి జనన మరణ చక్రం నుండి విముక్తి కలిగించును. మా ఐహిక బద్ధ జీవన కారణము దేవదేవుడవు నిన్ను మేము విస్మరించుట అయినను అదృష్టవశమున మేము మీ దివ్యలీలను ఆలకింపగలిగిన మరుక్షణమున మా విస్తృత అంధకారమును పటాపంచలమను. సర్వదా నీ దివ్యలీలను ఆలకించుటలో నిమగ్నమై ఉండు మాకు శుభముల కొరత ఏముండును. మేము నీకు సంపూర్ణంగా శరణాగతి చేసి నీ చరణారవిందములను తప్ప ఎవరిని ఆశ్రయింపకుండా ఉన్నంత వరకు మాకు శుభములే కలుగులని మా దృఢ నిశ్చయం. హరే కృష్ణ.